నమస్తే అండి. శివో అభిషేక ప్రియ అన్నారు. కాసిన్ని నీళ్లు ఆ శివునిపై అభిషేకిస్తే ఆయన సంతోషించి ఉప్పొంగిపోయి సర్వైశ్వర్యాలను ఆ పరమశివుడు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి పూలు, పత్రి, మారేడు దళాలను ఆయన శిరస్సుపై ఉంచి వాటిని ఇంటిలో దేవతల గోవు, కామధేనువుతో కలిపి పూజించినట్లయితే గనక వాళ్ళ ఇంట్లో పశువు, పాడి, పంటలకు అసలు క్షయం ఉండదట. కల్పవృక్షం అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటాయట. అయితే శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరుతాయి, సకలైశ్వర్యములు సమకూరుతాయని తెలిసింది కదా. మరి ఈ శివాభిషేకాన్ని ఎప్పుడు చేస్తే మంచిదో గురువు గారి ద్వారా తెలుసుకుందాం. కొండలంత వరం ఇవ్వగలిగిన, ఊహించలేని వరం ఇవ్వగలిగిన ఆయనను ఇది ఇవ్వండి అని కాకుండా భక్తితో, ప్రేమతో ఆయనని పట్టుకోగలిగితే ఆయన ఏదిస్తాడన్న దాన్ని ఊహించడం కూడా నీకు సాధ్యం కాదు. పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా? మనం మహాశివరాత్రి, మాస శివరాత్రి చేస్తాం, మంచిదే. కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో తరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్ష మాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారుజామున చెయ్యాలి. సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది. అందరికీ నమస్తే అండి. శివో అభిషేక ప్రియ అన్నారు. కాసిన్ని నీళ్లు ఆ శివునిపై అభిషేకం